హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ చాలా స్పెషల్. అదేంటో తెలుసా? గోప్రో 12 క్రియేటర్ ఎడిషన్. గోప్రో అంటే చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్. గోప్రో అనే కంపెనీ 2002లో పెట్టారు. ఇది యాక్షన్ కెమెరాస్ తయారు చేస్తుంది. యాక్షన్ కెమెరాస్ అంటే స్పోర్ట్స్, అడ్వెంచర్స్, స్టంట్స్ ఆర్ ఎనీ ఫాస్ట్ మూమెంట్స్ చేసేటప్పుడు హై క్వాలిటీ వీడియో కావాలి అంటే ఇలాంటి యాక్షన్ కెమెరాస్ని వాడతారు. రెగ్యులర్గా మనం వీడియోస్ తీయడానికి వీడియో కెమెరాస్, ఎస్ఎల్ఆర్ అండ్ హై క్వాలిటీ సెల్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఫాస్ట్ యాక్షన్ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలంటే యాక్షన్ కెమెరాస్ తప్పనిసరి. గోప్రో చాలా చిన్న సైజులో ఉండడం వలన దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. దీన్ని హ్యాండ్, హెడ్, బాడీ ఎనీవేర్ మనం కనెక్ట్ చేసి దీన్ని వీడియో షూట్ చేయొచ్చు. గోప్రోలో ఫుల్ హెచ్డి నుంచి 5K వీడియో వరకు చాలా క్లియర్గా వీడియోస్ తీయొచ్చు. అంతేకాదు, గోప్రోలో మనం టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్, నైట్ మోడ్ వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ గోప్రోని మనం యుఎస్ నుంచి నా కజిన్ పంపించింది. అక్కడ మనకి $550 పడింది. అంటే ఇండియన్ రూపీస్లో ట్యాక్సెస్తో కలిపి 45,000 రూపీస్ అనమాట. అదే ఇండియాలో అమెజాన్ వెబ్సైట్లో కొనాలంటే మనకి 55,000 రూపీస్గా ఉంది. అంటే యుఎస్లో కన్నా కంపేర్ చేస్తే ఇక్కడ 10,000 రూపీస్ ఎక్కువ. ఈ గోప్రో కెమెరా కొనేటప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కొనేటప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే $25కే వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి మాత్రం $50 పే చేయాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్లోని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు ఫస్ట్ ఇయర్లో కెమెరా రిపేర్ వచ్చినా ఆర్ డ్యామేజ్ అయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అంతేకాదు, క్లౌడ్ స్టోరేజ్ మరియు అప్లికేషన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఆలస్యం చేయకుండా మన గోప్రో అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. అన్బాక్సింగ్ విషయానికి వస్తే గోప్రో 12 క్రియేటర్ ఎడిషన్ ఇలా ఒక బ్లాక్ కలర్ బాక్స్లో బండిల్ అయి సేఫ్గా వస్తుంది. యుఎస్ నుంచి తీసుకురావడం వలన దీనిపైన పేపర్ కవర్ తీసేయడం జరిగింది. ఈ బాక్స్ క్యారీ చేయడానికి చాలా ఈజీగా హ్యాండిల్తో పాటు వస్తుంది. పైన మీరు చూసినట్లయితే గోప్రో లోగో కూడా ఉంటుంది. ఈ బాక్స్లో మీరు చూసినట్లయితే లోపల పేపర్ వర్క్ ఉంది. క్రియేటర్ ఎడిషన్ మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్. అంటే ఈ కెమెరాని యూజ్ చేసే ముందు అప్గ్రేడ్ చేయాలన్నమాట. పైన కొన్ని పేపర్ వర్క్ వచ్చింది. ఈ కెమెరాని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. ఈ బార్ కోడ్ స్కాన్ చేసి మనం సబ్స్క్రైబ్ చేయొచ్చు. లోపల క్లీన్ చేయడానికి ఒక సాఫ్ట్ క్లాత్ కూడా ఇచ్చారు. బ్యాటరీ టిప్స్, గోప్రోకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ గైడ్లో మనం చూడొచ్చు. ఇది వారంటీ కార్డ్. ఇది గోప్రోలో మనం ఆర్డర్ చేయడం వలన దీంట్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఆ స్లిప్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే క్విక్ అనే యాప్ని గూగుల్ ప్లే ఆర్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు. ఈ బార్ కోడ్ స్కాన్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే గోప్రోని ఎలా అసెంబుల్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గోప్రో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది గోప్రో 12 క్రియేటర్ ఎడిషన్ అవ్వడం వలన బండిల్ ఇట్లా కనపడుతుంది కంప్లీట్గా.
ఇక్కడ మనం గోప్రో కెమెరా చూడొచ్చు. ఇక్కడ మనం గోప్రో 12 కెమెరా చూడొచ్చు. ఇది చాలా చిన్నగా ఉంది. ఫ్రంట్ స్మాల్ స్క్రీన్ ఇచ్చారు. ఇది లెన్స్. వెనక చూసినట్లయితే ఇక్కడ పెద్ద స్క్రీన్ ఇవ్వడం జరిగింది. కింద మౌంటింగ్ స్క్రూ అండ్ క్లిప్స్ కూడా ఉన్నాయి. దీన్ని మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది బ్యాటరీ పెట్టడానికి క్యాప్ అనుకుంటా. దీంట్లో బ్యాటరీ వేసినప్పుడు దీన్ని డీటెయిల్గా కవర్ చేద్దాం. ఇది కెమెరాతో పాటు వచ్చిన మోడ్. ఈ మోడ్ వల్ల గోప్రోని దీంట్లో ఇన్సర్ట్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కెమెరా ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది వాల్టా స్టాండ్. ఈ వాల్టా స్టాండ్కి హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది మనం చేతికి తగిలించుకుని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ వాల్టా స్టాండ్ మనం చూసినట్లయితే ఇది బోత్ స్టాండ్ కింద అండ్ గోప్రోకి పవర్ ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. దీంట్లో బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉండడం వలన మనకి ఎక్స్ట్రా 2 to 3 hours ఆఫ్ బ్యాటరీ వస్తుంది. ఈ గోప్రో వాల్టా హ్యాండిల్ని గోప్రో కెమెరాతో అండ్ మీడియా మోడ్తో ఎలా కనెక్ట్ చేసుకుంటామో డీటెయిల్గా చూపిస్తాను. ఇది లైట్. ఇది ఛార్జింగ్ లైట్ అనమాట. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ USB ఛార్జింగ్ ఉంది. సో USB ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దీనిపైన డిఫ్యూజర్ అంటారు దీన్ని. అంటే డైరెక్ట్ లైట్ పడకుండా ఇది వాడడం వలన లైట్ ఎఫెక్ట్ అన్న తగ్గుతుంది. దీంట్లో మనకి పైన పవర్ బటన్ ఇచ్చారు. ఓకే, దీంట్లో మొత్తం 2, 3 స్టేజెస్ ఉన్నాయి. 4 times ప్రెస్ చేసినట్లయితే ఇలా ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఆఫ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇది గోప్రో బ్యాటరీ. ఈ బ్యాటరీని గోప్రోలో యూజ్ చేసినట్లయితే 1 to 1.5 hour 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ పైన కవర్ తీసినట్లయితే మనకి ఇక్కడ చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. ఫస్ట్ USB కేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ USB కేబుల్తో మన గోప్రో కెమెరాని ఛార్జ్ చేయొచ్చు. రెండో USB కేబుల్ కూడా ఇచ్చారు. దీంతో మనం ఆ వోల్టా హ్యాండిల్ని కూడా ఛార్జ్ చేయొచ్చు, లేదంటే లైట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇది హెల్మెట్కి మౌంట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది చిన్నగా ఉంది. ఇది కూడా దానికే ఉపయోగపడుతుంది. అంటే దేనినన్నా మీరు కనెక్ట్ చేయాలి అని అనుకుంటే గోప్రోని దీనికి కనెక్ట్ చేసి దానికి అటాచ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మైక్రోఫోన్ కవర్ ఆర్ మైక్రోఫోన్ స్పాంజ్ ఉంది. అంటే ఎయిర్ నాయిస్ రాకుండా ఈ మైక్రోఫోన్ స్పాంజ్ని మనం ఆ మీడియా మోడ్ మీద అసెంబుల్ చేయొచ్చు. దీన్ని కూడా చూద్దాం. ఇక్కడ కర్వ్డ్ అడ్హెసివ్ మౌంట్ ఇచ్చారు. ఐ థింక్ ఇది కొంచెం కర్వ్ షేప్లో ఉంది. దీనివల్ల ఏంటంటే మీరు హెల్మెట్ మీద గోప్రో మౌంట్ చేయాలనుకున్నప్పుడు ఈ స్టిక్కర్ని హెల్మెట్ మీద స్టిక్ చేసి దానికి గోప్రోని మీరు మౌంట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇక్కడ మనకి 2 స్క్రూస్ వచ్చాయి. ఐ థింక్ ఈ 2 స్క్రూస్ మనం గోప్రోని ఏదర్ వాల్టా అటాచ్మెంట్కి కానీ లేదా హెల్మెట్కి కానీ కనెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు ఒక స్క్రూ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అటాచ్మెంట్ దేనికి అంటే మనకి గోప్రోతో పాటు ఒక లైట్ ఇచ్చారు కదా, ఈ లైట్ని దీంట్లో డాక్ చేయొచ్చు అనమాట. దీంట్లో డాక్ చేసి మీరు ఒకవేళ ఈ లైట్ అటాచ్మెంట్ని గోప్రోతో పాటు కానీ లేదంటే గోప్రో కన్నా సెపరేట్గా దేనితో అన్నా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లైట్కి అటాచ్మెంట్ తగిలించి దీన్ని యూజ్ చేయొచ్చు.
ఇక్కడ ఒక హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ థింక్ డైరెక్ట్గా గోప్రో కనెక్ట్ చేసినప్పుడు మనం ఒకవేళ యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ హ్యాండిల్ తీసి ఈ హ్యాండిల్ పెట్టి యూఎస్బి ఛార్జింగ్ దీంట్లోంచి కనెక్ట్ చేయొచ్చు. బాక్స్లో వచ్చిన అన్ని ఐటమ్స్ మనం చూసేసాం కదా, ఇంకా వీటిని సెటప్ చేద్దాం పదండి. మనం యూఎస్ నుంచి 2 512 GB శాంసంగ్ కార్డ్స్ తెప్పించడం జరిగింది. ఒకటి ఈవో ప్లస్, రెండోది ఈవో ప్రో. కార్డ్స్ ఏవి మ్యాచ్ అవుతాయో ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. వీటి కాస్ట్ ఒక్కొక్కటి 2000 నుంచి 2500గా ఉంది. ఒక్క 512 GB కార్డ్తో సుమారు 12 గంటల పైన 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. గోప్రోలో SD కార్డ్ ఇన్సర్ట్ చేసి బ్యాటరీ కూడా వేసిన తర్వాత మనం టర్న్ ఆన్ చేద్దాం. ఇలా SD కార్డ్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు మనం బ్యాటరీ తీసుకుందాం. ఇలా బ్యాటరీ ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాటరీ అండ్ SD కార్డ్ ఉంది. ఈ బ్యాటరీని ఒక బ్యాటరీ అడాప్టర్ కొని దాంతో ఛార్జ్ చేయొచ్చు, లేదా ఈ బ్యాటరీని దీంట్లో ఉంచి ఈ యూఎస్బి ఛార్జింగ్ ద్వారా కూడా ఛార్జ్ చేయొచ్చు. ఈ హ్యాండిల్ మళ్ళీ పెట్టేస్తాను. గోప్రోలో SD కార్డ్ ఇన్సర్ట్ చేసి బ్యాటరీ కూడా వేసిన తర్వాత టర్న్ ఆన్ చేద్దాం. అయితే ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు సెటప్ చేసి ఫర్మ్వేర్ అప్గ్రేడ్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ సెటప్ అండ్ అప్గ్రేడ్ చేసి దీని ఫీచర్స్ అండ్ వీడియో క్వాలిటీ చూపిస్తాను. ఇప్పుడు ఈ కెమెరా టర్న్ ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ పవర్ బటన్ ఉంది. వావ్, కంప్లీట్ సెటప్ చేసి దీని ఫీచర్స్ అండ్ వీడియో క్వాలిటీని చూపిస్తాను. గోప్రోని ఇలాగే వాడుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సెటప్ మనకు సరిపోతుంది. కానీ కంప్లీట్ బండిల్ సెటప్ చేయాలి అంటే, మన క్రియేటర్ ఎడిషన్ కంప్లీట్గా సెట్ చేయాలి అంటే ముందు ఈ డోర్ తీసి మన మీడియా మోడ్ తీసుకోవాలి. కెమెరాని పక్కన పెడదాం. మీడియా మోడ్ డోర్ ఓపెన్ చేసి మన కెమెరాని తీసుకుని ఇక్కడ మీరు చూసినట్లయితే USB Type-C ఆప్షన్ ఉంది. ఈ గోప్రో కెమెరాని ఇలా ఇన్సర్ట్ చేయాలి. సో ప్రాపర్గా ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ డోర్ని ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. లాక్ అయింది కదా, అంటే ఇప్పుడు ఈ కెమెరా చుట్టూ మీడియా మోడ్ కంప్లీట్గా ఇన్స్టాల్ అయిందనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ కెమెరాలో మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇది బాగా ఫిట్ అయింది కదా. ఇప్పుడు ఈ గోప్రో మోడ్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే పైన మైక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లైట్ ఆర్ మైక్ పెట్టుకోవడానికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ USB Type-C ఆప్షన్ ఇచ్చారు. దీన్ని మనం ఛార్జింగ్ యూజ్ చేయొచ్చు, లేదా USB కేబుల్ కంప్యూటర్ కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న డేటా అంతా కాపీ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ పైన ఉన్న ఆప్షన్ వచ్చి ఇది HDMI మైక్రో కేబుల్. అంటే మన దగ్గర మైక్రో HDMI కేబుల్ ఉన్నట్లయితే దీన్ని కనెక్ట్ చేసి దీంట్లో వచ్చే ప్రతి ఇమేజ్ అండ్ ఆప్షన్స్ని మనం ఆన్ స్క్రీన్ చూడొచ్చు. ఆ కేబుల్ కూడా మనం తీసుకోవడం జరిగింది, మీకు చూపిస్తాను.
ఇప్పుడు మీడియా మోడ్లో ఉన్న అన్ని ఆప్షన్స్ మనం చూసాం కదా. ఇప్పుడు ఈ మీడియా మోడ్ని వోల్టా స్టాండ్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తామో మీకు చూపిస్తాను. ఇక్కడ కింద 2 క్లిప్స్ ఇవ్వడం జరిగింది. మన వోల్టా స్టాండ్ ఈ విధంగా ఉంటుంది. ఈ కింద ఎంటీ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్ ఎందుకు ఇచ్చారు అంటే మనం ఎప్పుడైతే ఈ మీడియా మోడ్ని ఇలా ఇన్సర్ట్ చేసి కనెక్ట్ చేస్తామో దీంట్లో మనం స్క్రూని పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇలా టైట్గా ఫిక్స్ చేసిన తర్వాత మీరు కావాల్సిన యాంగిల్లో దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ హ్యాండిల్ కూడా ఏ విధంగా కావాలితే ఆ విధంగా మీరు మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గోప్రోని ఈ హ్యాండిల్తో ఎలా కనెక్ట్ చేయాలో నేను చూపిస్తాను. ఈ విధంగా టైప్ సి కనెక్టర్లో ఇది కనెక్ట్ చేసి మీరు ఆన్ చేసినట్లయితే ఇమీడియట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ లైట్ వెలుగుతుంది. అంటే దీని నుంచి దీనికి పవర్ సప్లై జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి పవర్ సప్లై వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కెమెరాలో ఉన్న ప్రతి ఆప్షను ఇక్కడున్న ఫీచర్స్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు త్వరగా దీన్ని మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేసిన తర్వాత మనం దీంట్లో ఉన్న ఆప్షన్స్ చెక్ చేయాలి అంటే ఇలా కిందకి స్వైప్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆప్షన్ని మనం చెక్ చేయొచ్చు. ఈ గోప్రోతో ఏదైనా డివైస్ పేర్ చేయాలి అంటే ఇక్కడ పేర్ డివైస్ ఆప్షన్ ఉంది కదా, ఇది మనం యూజ్ చేయొచ్చు. ఈ గోప్రోలో సెట్టింగ్స్ ఏమైనా మార్చాలి అనుకుంటే ప్రిఫరెన్సెస్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ మనం చూడొచ్చు. సెట్టింగ్స్ అన్నీ కాన్ఫిగర్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇలా పైకి స్వైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్ స్క్రీన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ స్క్రీన్లో ఇమేజ్ ఎట్లా అయితే కనపడుతుందో అలాగే పైన ఉన్న స్క్రీన్లో కూడా మీకు ఇమేజ్ కనపడుతుంది. దీనివల్ల మీరు రికార్డ్ చేసేదే కాకుండా ఎవరినైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రివ్యూ స్క్రీన్ మనం సెల్ఫీ, ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు అవతల వాళ్ళని రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రేమ్ కరెక్ట్గా ఉందో లేదో వాళ్ళు చెక్ చేసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కెమెరాలోని మెయిన్ ఆప్షన్స్కి వచ్చినట్లయితే ఈ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి డిఫరెంట్ ప్రీసెట్ ఆప్షన్స్ వస్తాయి. అంటే వీడియో, ఫోటో ఆర్ నైట్ ఫోటో ఆప్షన్స్ని మనం కస్టమ్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని డిఫరెంట్ మోడ్స్ మనం చెక్ చేయాలి అని అనుకుంటే ఇలా స్వైప్ చేస్తే వీడియో, మళ్ళీ స్వైప్ చేస్తే టైం ల్యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 30, 60, 120 అండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు ఈ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు లీనియర్ ప్లస్, లీనియర్, వైడ్ యాంగిల్, ఎస్వి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఆప్షన్లో మనం హారిజన్ లాక్ చేయొచ్చు. హారిజన్ లాక్ అంటే మీరు ఏ విధంగా షూట్ చేసినా కానీ వీడియో మీకు స్ట్రైట్గానే వస్తుంది. ఇక్కడ హైపర్ స్మూత్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గోప్రో 12లో ఇది స్పెషల్ ఫీచర్గా చెప్తారు. అంటే జనరల్గా మీరు వీడియో షూట్ చేసేటప్పుడు వీడియో షేక్ అవుతుంది. ఈ హైపర్ స్మూత్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఆ వీడియో షేకింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వీడియో రికార్డింగ్ మోడ్లో మీకు కస్టమ్ ప్రొఫైల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇండోర్, కస్టమ్ 1, కస్టమ్ 2 ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే ప్రతి ప్రొఫైల్ని మీకు తగ్గట్టుగా, అంటే మీరు ఇండోర్లో వీడియో షూట్ చేస్తుంటే కొన్ని ఆప్షన్స్, అవుట్డోర్లో షూట్ చేస్తుంటే కొన్ని ఆప్షన్స్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేసే ముందు ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి.
మనం ప్రొఫైల్ సెట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ని మనం చూడాలి అని అనుకుంటే ఇలా స్క్రాల్ చేసి చూడొచ్చు. అదే ఇండివిజువల్ ప్రొఫైల్ మనం కాన్ఫిగర్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి దీంట్లో ప్రొఫైల్, ఆస్పెక్ట్ రేషియో, రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, లెన్స్ లీనియారిటీ, హైపర్ స్మూత్ అండ్ మిగతా క్యాప్చర్ ఆప్షన్స్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. వీడియో క్యాప్చర్ చేసినప్పుడు దీని వీడియో రికార్డింగ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఫొటోస్ తీసేటప్పుడు మీరు ఇలా పక్కకు స్వైప్ చేసి దీంట్లో ఫోటో క్వాలిటీ ఎలా ఉందో కూడా కొన్ని ఇమేజెస్ మీకు చూపిస్తాను. ఫోటో తీయడానికి కూడా మీకు డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఆ ప్రొఫైల్స్ చెక్ చేసుకోవాలంటే మీరు కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిఫరెంట్ ప్రొఫైల్స్ని చెక్ చేసి కాన్ఫిగర్ చేయొచ్చు. ఇప్పుడు వోల్టా హ్యాండిల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. వోల్టా హ్యాండిల్ నుంచి ఈ కెమెరా ఆల్రెడీ కనెక్ట్ చేయడం జరిగింది కదా. ఈ వోల్టా హ్యాండిల్ ద్వారా ఇక్కడ మోడ్, రికార్డ్, బ్లూటూత్, బ్యాటరీ, ఇక్కడ టైమ్ ల్యాప్స్, వీడియో అండ్ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆన్ స్క్రీన్ చూసినట్లయితే ఇక్కడ SD కార్డ్ ఆప్షన్ ఉంది. ఇది 7 hours 14 minutes ఆఫ్ వీడియో ఇంకా రికార్డ్ చేయొచ్చు అని చెప్తుంది. అలాగే ఈ పైన మీకు వీడియో, ఫోటో అండ్ టైమ్ ల్యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూల చూసినట్లయితే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో క్లియర్గా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ వోల్టా నుంచి గోప్రో ఛార్జింగ్ జరుగుతుంది, అది మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇది లెన్స్ ఆప్షన్. ఈ గోప్రోకి మోడ్ లెన్స్ అని సెపరేట్గా దొరుకుతుంది. ఆ మోడ్ లెన్స్ని కూడా మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మీరు జూమ్ ఆప్షన్ చేయొచ్చు. ఇది చిన్న కెమెరా అవడం వల్ల ఓన్లీ 1.4x జూమ్ ఆప్షన్ మాత్రమే దొరుకుతుంది. ఇంకా ఈ వోల్టా అటాచ్మెంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. దీంట్లో ఈ రెడ్ బటన్ చూసినట్లయితే ఇది ఆన్ చేస్తే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మళ్ళీ ప్రెస్ చేస్తే ఈ వీడియో రికార్డింగ్ స్టాప్ అవుతుంది. దీంట్లో ఉన్న మోడ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. ఫోటో, టైమ్ ల్యాప్స్ అండ్ వీడియో. అలాగే ఈ వోల్టా హ్యాండిల్తో ఈ కెమెరాని కంట్రోల్ చేయాలంటే బ్లూటూత్ ద్వారా పేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కిందకి స్వైప్ చేసి ఇక్కడ పేర్ డివైస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్తో బ్లూటూత్ ద్వారా ఈ డివైస్ని పేర్ చేయొచ్చు. ఈ బ్యాటరీ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనం దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉందో చెక్ చేయొచ్చు. టోటల్ 5 లైట్స్ ఉన్నాయి, ప్రస్తుతం 4 లైట్స్ ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని పవర్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మీకు మిగతా అటాచ్మెంట్స్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాండ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇలా మౌంట్ చేసి కెమెరాని మీకు కావాల్సిన విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ గోప్రోతో పాటు మనం మోడ్ లెన్స్ 2 కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఈ మోడ్ లెన్స్ ఉపయోగం ఏంటి అంటే ఈ అసెంబ్లీని మనం డైరెక్ట్గా
ఈ ఎగ్జిస్టింగ్ లెన్స్ తీసేసి ఈ లెన్స్ ఫిట్ చేయొచ్చు. ఈ మోడ్ లెన్స్ కనెక్ట్ చేయడం వలన మీకు వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన GoPro 12 క్రియేటివ్ ఎడిషన్ విశేషాలు. వచ్చే వారం కొత్త గ్యాడ్జెట్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.